మొదటగా రాజుగారు, ఇందాక మన శేఖర్ రెడ్డి గారు మిమ్మల్ని ఆహ్వానం చేస్తా, మీకేదో అన్ని తెలిసినట్టు మాట్లాడారు. దాని గురించి ఒకసారి బేషరతుగా సారీ చెప్తే బాగుంటుంది అనుకున్నాను. అది ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నాం. సార్ పోనీ ఇప్పుడు ఒకటి సార్ ఒకటి బేతంచెల శ్రీనివాస్ గారు ఒకటి ఆయన అన్నంత మాత్రాన నేను మేధావిని కాలేను, ఆయన అన్నంత మాత్రాన తెలివి తక్కువని కాలేను. డిబేట్ లో ఉన్నప్పుడు ఒకరినొకరిని విమర్శించుకుంటా, ఇప్పుడు ఇందాక అన్నారు మీరు జడ్జి లాగా మేము లాయర్ లాగా అన్నారు, ఆ గౌరవం బాధ్యత మాకుంటుందండి. ఇప్పుడు మనం చిన్నపిల్లలం కాదు సార్, ఎక్కడి నుంచో రాలేదండి. ఒక ఇది ఉంటది, సొసైటీలో ఒక పేరు ఉంటది, కాస్త ఇవ్వాల్సిన బాధ్యత మనది సార్. సరే ఇంకోటి సార్, ఇప్పుడు మన జగన్ గారు సుమారు 2-3 నెలల నుంచి రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ అన్యాయం జరిగింది చెప్తా ఉన్నారు. మరి సార్ ఏందో శేఖర్ రెడ్డి గారు ఈ రోజే నిద్రలేసినట్టు రాత్రి చేశానంటున్నారంటే అది ఎంతవరకు ఇది అర్థం కాదు. సరే ఓకే, వాళ్ళ దగ్గర నిజంగానే ఉంటే ప్రూఫ్స్ ఉంటే వెళ్ళొచ్చు, ముందుగా వెళ్ళి మన డిఎస్సి కమిటీలు వెళ్ళి విచారణ చేయొచ్చు, లేకపోతే ఇంకేమన్నా ప్రూఫ్స్ ఉంటే కోర్టుకు వెళ్ళొచ్చు. దాన్ని ఎవరు కాదనరు, వాళ్ళకి ఆ హక్కు ఉంది, దాన్ని మేము కాదనట్లేదు సార్. ఇక్కడ ఒకటి చూస్తే నేను జగన్ గారు సిబిఐకి విచారణ ఇవ్వండి అంటారు. ఏది మేము దీనికి ఒప్పుకుండా దానికి ఉంటుంది సార్. ఇక్కడ ఒక పక్కన చూడండి, ఒక పక్కన ఏపీపీఎస్సి ఒక పక్కన మనం డిఎస్సి పెడితే ఏపీపీఎస్సి లో మొదటి నుంచి అంటే ప్రిలిమినరీ వరకు బాగా జరిగింది, తర్వాత మెయిన్ జరిగిన తర్వాత డిజిటల్ అంటే మరి ఇప్పుడు ఒకటేమో ముందేమో ఇది అంటారండి, డిజిటల్లో చేశారు, ఏది వాల్యుయేషన్ చేశారు. సరే తర్వాత వాళ్ళందరూ 400 మంది కోర్టుకు వెళ్ళారండి, ఏది అభ్యర్థులు వెళ్ళారండి, ఎవరో మన పార్టీ వాళ్ళు ఎవరు వెళ్ళలేదు సార్, అభ్యర్థులు వెళ్ళారు. అభ్యర్థులు వెళ్ళిన తర్వాత ఏం చెప్పింది, అది డిజిటల్లో చేయకూడదు, వాల్యుయేషన్ చేయమన్నారు. వాల్యుయేషన్ చేయమంటే అక్కడ ఎంత ఇదంటే అండి, సుమారు కొన్ని ఇక్కడ చూస్తే మనం ఒక్కసారి నేను చెప్తాను, 29 ఎగ్జామినేషన్ లేకుండా కరెక్షన్ చేయలేదు సార్. అంటే 29 పేపర్ల మీద అసలు సంతకాలు లేవు సార్. ఇంకో 159 సిగ్నేచర్ మిస్ మ్యాచ్. అంటే అప్పుడు ఫస్ట్ టైం జరిగినప్పుడు అంటే 2-3 సార్లు జరిగింది సార్ ఈ వాల్యుయేషన్, దాంట్లో మిస్ మ్యాచ్ అయింది, సిగ్నేచర్ మిస్ మ్యాచ్. మళ్ళా 114 అసలు డిఫరెంట్ ఇంక్, అంటే ముందు రాసిన ప్రశ్న పత్రం ఇంకుతో సరిదిద్దడం జరిగింది సార్. ఇలా జరిగింది. టోటల్ గా 736లో 718 వాల్యూ స్లిప్స్ కరెక్షన్ జరిగింది సార్. అంటే నియర్లీ 97.55% ఇంత క్లియర్ కనబడుతుంది సార్. ఇంకో అది కాదు, అది పక్కన పెడదాం. సిట్ కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు అనేది సిట్ వేసింది. సిట్ వేస్తే సిట్ వాళ్ళు వీళ్ళు అంటారు, సిట్ వాళ్ళు వీళ్ళు నియమించడం అంటారు, కానీ వీళ్ళు వేరే పైకి పంపించి టెస్టింగ్ చేస్తే దాంట్లో కూడా తేలింది సార్ ఇది రాంగ్ అని. అది ఎక్కడ పోతుంది సార్? ఇన్ని రకాలుగా. ఇంకోటి కోర్టు ఏముందంటే, ఇప్పుడు ఆల్రెడీ ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళని పక్కన పెట్టండి, లూప్ లైన్లో పెట్టండి, వాళ్ళ మెయిన్ ఇవ్వద్దు, కోర్టు తుది తీర్పు వచ్చిన తర్వాత మేము వాళ్ళకి ఉద్యోగాలు ఉంచాలా లేదని చెప్పారు. అదొకటి ఏది ఏపీఎస్సి. ఇక్కడ డిఎస్సిలో వీళ్ళు అన్ని చెబుతున్నారు కానీ ఒక్కదానికి ప్రూఫ్ లేదు. ఇప్పుడు ఏదో సార్ ఏదో ఉందంటున్నారు, సరే అది తర్వాత మనం మాట్లాడు, ఒక్కదానికి ప్రూఫ్ లేదు. అంటే అన్నీ ఉండి కోర్టు కూడా వాళ్ళకి ముట్టిగాలేసి కోర్టు కూడా వాళ్ళందరూ పక్కన పెట్టిన దానికి సిబిఐ ఇవ్వటం ఎంతవరకు, సిబిఐ ఎంతవరకు కరెక్ట్, దీనికి ఎంతవరకు కరెక్ట్? ఇంకోటి చెప్తారు, మన సెంట్రల్ గవర్నమెంట్ లో మన మినిస్టర్ గారు రిజైన్ చేశారంట సార్. సెంట్రల్ గవర్నమెంట్ నీట్ ఎగ్జామ్స్ లో అవకతాలు జరిగిన గవర్నమెంట్ ఒప్పుకుంది. అవతలు జరిగినప్పుడు పాపం కొంతమంది విద్యార్థులు కూడా పాపం చనిపోయారు. అవతలు జరిగినందుకు మళ్ళా ఎగ్జామ్స్ పెట్టారు, మళ్ళా ఉద్యోగాలు ఇచ్చారు. దాని మీద అన్ని జరిగినాయని ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి, జరిగింది కాబట్టి